హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. సికింద్రాబాద్ రైల్వేలో భారీ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు, జీతము 70,000తో మొదలవుతుంది. ఏజు, అర్హత, ఎంపిక విధానం, ఫుల్ డీటెయిల్స్ చెప్పే ముందర మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయడం మర్చిపోకండి. ఈ జాబ్ మనం అప్లై చేసుకోవడానికి ఎప్పుడు మొదలవుతుందంటే ఆన్లైన్ 31/10/2025 నుంచి స్టార్ట్ అయింది. ఆన్లైన్ అప్లికేషన్కి లాస్ట్ డేటు 30/11/2025, అంటే ఈ నెల 30 తారీఖు దాకా ఉంది. ఎప్పుడైనా పేమెంట్ చేసుకోవడానికి 2/12 డిసెంబర్ 2వ తారీఖు దాకా అయితే ఉంది. ఏదైనా కరెక్షన్, ఏదైనా తప్పులు చేసుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ కరెక్షన్ చేసుకోవడానికి మీకు 3 నుంచి 12 డిసెంబర్ దాకా అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఇక్కడ 3 జాబులకి అయితే మనకి ఇన్వైట్ చేస్తున్నారు. జూనియర్ ఇంజనీరింగ్, డిప్యూటీ మెటీరియల్ సూపరింటెండెంట్ అండ్ కెమికల్ అండ్ మెట్రాలజికల్ అసిస్టెంట్కి పే లెవెల్ 6, 35,400 బేసిక్ పే అవుతుంది. దీంతో పరంగా డిఏలు, టీఏలు, తర్వాత ట్రావెలింగ్ అలవెన్స్లు అన్నీ కలిపి మీకు ఒక 70,000 అయితే శాలరీ రావడం అయితే జరుగుతుంది. దీంట్లో మనకి ఏజ్ వచ్చేటప్పటికి 1/1/2020 నాటికి 18 నుంచి 33 సంవత్సరాలు నిండి ఉండాలి. ఇది జనరల్ క్యాండిడేట్స్కి. మొత్తం టోటల్ వేకెన్సీ అయితే మనకి 2,569 వేకెన్సీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ జాబు అప్లై చేసుకోవడానికి మన ఏపీ వారు, తెలంగాణ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్ అయితే అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఏజ్ మనకి 18 నుంచి 33 సంవత్సరాలు జనరల్ క్యాండిడేట్ అప్లై చేసుకోవచ్చు. అంటే మనకి ఎప్పుడులాగా పుట్టి ఉండాలంటే 2/1/1993 నుంచి పుట్టి ఉండాలి. తర్వాత ఓబీసీ వారికి 2/1/1990 నుంచి ఇప్పుడు దాకా పుట్టి ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వారు 2/1/1989 వరకు మనకి పుట్టిన వారైతే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ వారికి 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వండి, అంటే 33+5 అంటే 38 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వారు 33+3 అంటే 36 ఇయర్స్ దాకా ఓబీసీ వారు అప్లై చేసుకునే అవకాశం ఉంది. మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ 3 ఇయర్స్ అన్రిజర్వ్డ్, ఓబీసీ వారు 6 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వారు 8 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషను, ఓబీసీ వారు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్లో 13 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే 15 సంవత్సరాలుగా అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా సరే రైల్వేలో గ్రూప్ సి ఉద్యోగం, గ్రూప్ డి ఉద్యోగం చేస్తున్న వారు 3 ఇయర్స్ మనకి రెగ్యులర్గా చేసిన వారైతే వారికి 40 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్ ఓబీసీ వారు 43 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వారు 45 ఇయర్స్ అప్లై చేసుకునే అవకాశం ఉంది. తర్వాత ఫిమేల్ క్యాండిడేట్స్, ఎవరైతే విడోస్, డైవర్స్, జ్యుడిషియల్లీ సపరేట్గా ఉంటారో, ఇంకా మ్యారేజ్ చేసుకున్న వారికి అయితే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయితే 35 ఇయర్స్, ఓబీసీ అయితే 38 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వారు 40 ఇయర్స్ దాకా మనకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫీజు విషయానికి వస్తే మనకి అన్రిజర్వ్డ్ వారికి 500 రూపాయలు ఫీజు అయితే చెల్లించవలసి ఉంటుంది. తర్వాత మనకి ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఫిమేలు, ట్రాన్స్జెండరు వారు, ఈబీసీ వారు 250 రూపాయలు ఫీజు చెల్లించవలసి ఉంటుంది. వీరికి జనరల్ క్యాండిడేట్స్ వారికి ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ ఎగ్జామినేషన్కి అటెండ్ అయితే 400 రూపాయలు వెనక్కి రావడం అయితే జరుగుతుంది. అంటే మీరు ఫస్ట్ 500 కట్టవలసి ఉంటుంది. తర్వాత మీరు ఫస్ట్ ఎగ్జామ్కి అటెండ్ అయితే వారు మీకు 400 రూపాయలు వెనక్కి వేయడం జరుగుతుంది. అదే ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్ 250 రూపాయలు ముందర కట్టవలసి ఉంటుంది. వారికి ఫస్ట్ సిబిటి ఎగ్జామినేషన్ అటెండ్ అయిన వారికి 250కి 250 రూపాయలు వెనక్కి వేయడం అయితే జరుగుతుంది. మనకి ఎగ్జామినేషన్ సిలబస్ ఏ విధంగా ఉంటుందంటే మనకి 90 మినిట్స్ ఉంటుంది. 100 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మ్యాథ్స్లోను, జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్. ఇక్కడ మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ సిబిటికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మ్యాథమెటిక్స్ వచ్చి 30 మార్కులు ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్సీ, రీజనింగ్కి 25 మార్క్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్కి 15 మార్కులు ఉంటాయి. జనరల్ సైన్స్కి 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్. టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్. 90 మినిట్స్ మీకు సమయం ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ కోసం అయితే ఉంటుంది. సెకండ్ స్టేజ్లో మీరు ఎక్కువ స్కోర్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటికి
120 మినిట్స్ మీకు టైం ఇవ్వడం జరుగుతుంది. 150 మార్కులు అయితే ఉంటుంది. జనరల్ అవేర్నెస్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 10వ తరగతి సిబిఎస్ఈ సిలబస్ అయితే ఉంటుంది. బేసిక్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, బేసిక్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్, టెక్నికల్ ఎబిలిటీ కోసం క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. జనరల్ అవేర్నెస్కి 15 క్వశ్చన్స్ ఉంటాయి, 15 మార్కులు. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి 15 క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్కి 10 మార్క్స్ ఉంటాయి. బేసిక్ ఎన్వైర్న్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్కి 10 మార్కులు ఉంటాయి. టోటల్ 100 మార్క్స్ అయితే మీకు టెక్నికల్ ఎబిలిటీకి మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్. టోటల్ మనకి 150 మార్క్స్ ఉంటాయి. టోటల్ మీకు టైం ఇవ్వడం 120 మినిట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్రతి దానికి CBT 1కి CBT 2కి 1/3 క్వశ్చన్స్ మార్క్స్ అయితే నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా అన్రిజర్వ్డ్కి 40 మార్క్స్ రావాలి, ఈడబ్ల్యూఎస్కి 40 మార్కులు రావాలి, ఓబీసీ వారికి 30% మార్కులు క్వాలిఫికేషన్ రావాలి, SC వారికి 30%, ST వారికి 25% రావాల్సి ఉంటుంది. ఎప్పుడైనా సరే ఇలా మీరు వెళ్ళి చదువుకోవడానికి వెళితే మీరు ఎప్పటికీ జాబ్ అయితే రాదు. మనకి క్వాలిఫైయింగ్ అవుతున్నాం కదా, మనకు ఉద్యోగం రావట్లేదు కదా అనుకుంటారు. అలాగైతే రాదు. మీరు పర్టికులర్గా నాకు ఫస్ట్ ఎగ్జామ్కి 100కి 90 అబవ్ రావాలి, 150 మార్కులకి సెకండ్ స్టేజ్కి వచ్చి 150కి 145 మార్కులు రావాలనుకుంటే మీకు ఉద్యోగం అయితే వస్తుంది. దీన్ని అప్లై చేసుకోవడానికి ఇక్కడ మనకి ఇంజనీరింగ్ చదివిన వారు, ఏ గ్రూప్లో ఇంజనీరింగ్ చదివిన వారైనా సరే దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇంజనీరింగ్ చదివి ఉండాలి, కంప్యూటర్లో కానీ, తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ, సివిల్ ఇంజనీరింగ్ కానీ, బీఎస్సీ చదివి సివిల్ ఇంజనీరింగ్ 3 ఇయర్స్ చదివిన వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే బీఎస్సీ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ చదివిన వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. చాలామంది అప్లై చేసుకోవడం రాదు. ఎలా అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ మీరు ఆన్లైన్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత క్రియేట్ అకౌంట్ చేసుకోవాలి. క్రియేట్ అకౌంట్ చేసుకోవడానికి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. మీకు చాలా అప్లికేషన్ చేసే ఉంటారు. ఐడెంటిటీ అథెంటికేషన్ అడ్వైజర్ అయితే చేయాలి. జనరల్ గైడ్లైన్స్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఇక్కడ మీకు గైడ్లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. లైవ్ ఫోటో క్యాప్చర్ అండ్ క్యాండిడేట్స్ డ్యూరింగ్ అప్లికేషన్ చేసేటప్పుడు లైవ్ ఫోటో అయితే తీసుకోవాల్సి ఉంటుంది మీకు. తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది, మ్యాండేటరీ స్కాన్ డాక్యుమెంట్స్. SC ST వారు అదంటే JPG ఫార్మాట్లో ఉండవలసి ఉంటుంది. తర్వాత మీకు సిగ్నేచరు బ్లాక్ ఇంక్తో చేయవలసి ఉంటుంది, వైట్ పేపర్ మీద చేసి దాన్ని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. స్పెసిఫికేషన్ సిగ్నేచర్ JPGలో ఉండాలి, 30 KB ఉండవలసి ఉంటుంది. రైల్వే జోన్స్ అయితే చాలా ఉన్నాయి కాబట్టి ఇక్కడ చాలా జోన్స్ అయితే ఉన్నాయి. మన సికింద్రాబాద్ జోన్స్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు, దగ్గరగా ఉంటుంది మనకి. పోస్టింగ్ కూడా మనకి 2 తెలుగు ఆంధ్రాలో ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా డిప్లొమా ఇంజనీరింగ్ 3 ఇయర్స్ డిప్లొమా చేసిన వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఎలక్ట్రీషియన్లోను ఇంజనీరింగ్ 3 ఇయర్స్ డిప్లొమా చేసిన వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ పూర్తి డీటెయిల్స్ మీకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మీ క్వాలిఫికేషన్ కూడా 3 ఇయర్స్ డిప్లొమా చదివి ఇంజనీరింగ్ చదివిన కూడా దీంట్లో అప్లై చేసుకోవచ్చు. వివిధ భాగాల్లో మీకు నోటిఫికేషన్ అయితే పూర్తిగా ఇవ్వడం అయితే జరిగింది. మరి బీఎస్సీ డిగ్రీ చదివిన వారు, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉన్నవారు కూడా 45% ఉన్నవారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. వివిధ రకాల జాబులు అయితే ఇక్కడ చాలా వరకు ఇవ్వడం అయితే జరిగింది మీకు. దీంట్లో నోటిఫికేషన్ మీకు కింద నేను డీటెయిల్స్గా ఇస్తాను. తర్వాత మీరు దీనికి అప్లై చేసుకోండి. ఒకసారి చూసి చదివి అప్లై చేయవలసింది కోరుతున్నాను. వేకెన్సీ పొజిషన్స్ అయితే ఏ జోన్లో ఎక్కడెక్కడ ఏ వేకెన్సీలు ఉన్నాయి, RRB అహ్మదాబాద్లో ఎలా ఉన్నాయి, మన సికింద్రాబాద్లో ఎన్ని జాబులు ఉన్నాయి, చాలా జోన్స్లో మీకు నోటిఫికేషన్లో మనకి వేకెన్సీ పొజిషన్లు అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఎక్కడ పెడితే అక్కడ మీకు అక్కడ వేకెన్సీ బట్టి మీకు జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి రావడం అయితే జరిగింది. డీటెయిల్స్ ఆఫ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ CN నెంబర్ 5 2025లో మీకు నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మనకి పోస్టులు మనకి జూనియర్ ఇంజనీరింగ్, డిప్యూటీ మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్
మెట్రాలజికల్ అసిస్టెంట్ పోస్టులు అయితే రావడం అయితే జరిగింది. కాబట్టి మీరు అందరూ అప్లై చేసి మీకు ఉద్యోగం పొందవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.